ఏపీలో మనం చూస్తున్న పరిపాలనలో మార్పు ఏమైనా వచ్చిందా? అంటే జగన్ 2.0 అంటున్నారు కదా! చాలా మార్పు ఉంది. ఏం మార్పు వచ్చిందంటే? డెవలపింగ్ చాలా ఉంది. అంటే రాష్ట్రంలో రెవెన్యూ రావట్లేదు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? అప్పులంటే ఏ ప్రభుత్వం చేస్తుంది కదా. అప్పులంటే అంటే ఈసారైనా పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకా రాజధాని అయిపోతుంది అంటారా? కష్టమే అవ్వదు. ఎందుకని? చాలా వర్క్ ఉంది కదా. అంటే చంద్రబాబు విజనరీ పర్సన్, ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు అని చెప్తున్నారు, మరి చేయలేరంటారా? నెమ్మది నెమ్మది చేస్తారు. జగన్ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అంటే డెవలప్మెంట్ తక్కువ, చంద్రబాబు డెవలప్మెంట్. అంటే జగన్ నవరత్నాలు ఇచ్చేటప్పుడు ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను అన్నారు. మరి ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా మరి ఉచిత పథకాల కిందకి వస్తుంది. ఇవి కూడా వేస్టే. ఫ్రీ బస్ సౌకర్యం చూస్తూనే ఉన్నారు, వీడియోస్ అవన్నీ. ఎక్కడైనా వేస్ట్ అది. ఎందుకని? కొట్టి తావడానికి. అంటే మరి అన్ని రాష్ట్రాల్లో పెట్టుకుంటూ వస్తున్నారు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. అట్లాంటివన్నీ వేస్ట్. మరి ఏం పెడితే బాగుండేది? విద్య, వైద్య ఆ రెండు అయితే విషయంలో కూడా తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తున్నారు కదా. ఇస్తుంది కరెక్టే, కానీ వైద్య పెడితే బెస్ట్. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. మరి అలానే ఇస్తున్నారు కదా బాబు. ఇస్తారు, అది మనం ఏం చేస్తాం. ఓకే, ఈసారి అంటే ఇప్పుడు జగన్ కూడా 2.0 అనే బుక్ రిలీజ్ చేస్తున్నాడు కదా, మరి రెడ్ బుక్ లాగానే మారుస్తారంటారా? ఏం తెలియదండి. అంటే చూసాం కదా, చంద్రబాబు రెడ్ బుక్ అంటేనే మొత్తం అందరు జైల్లోకి వెళ్ళిపోతున్నారు, మరి జగన్ 2.0 బుక్ అంటే మరి ఎలా ఉంటుంది? అంతవరకు అయితే తెలియదు.